ప్రధాన నగరాల్లో హైలైట్ ప్రకటించారు. రైట్ భరత్, ఏంటి ఎర్రకోట వద్ద ఈ ఘటన అసలు ఎలా జరిగింది? భద్రతా వ్యవస్థలో ఎక్కడ లోపం జరిగింది అనుకోవచ్చు? సో చాలా కాలం తర్వాత అంటే 2013లో చివరిసారిగా, బహుశా ఢిల్లీలో 2008లో చివరిసారిగా బాంబ్ బ్లాస్ట్ జరిగింది అనుకుంటాను. 2008 16 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఢిల్లీలో ఒక మేజర్, ఢిల్లీలోనే కాదు దేశంలో 2014 తర్వాత ఒక జమ్మూ కాశ్మీర్కు మాత్రమే ఉగ్రవాదం పరిమితమైంది. జమ్మూ కాశ్మీర్ బయట బాంబు పేలుళ్లు సంభవించిన దాఖలాలు పెద్దగా లేవు 11 సంవత్సరాల్లో. సో తొలిసారి ప్రధాన నగరంలో, భారతదేశ రాజధాని నగరంలో ఇది ఉగ్రవాదులు పంజా విసిరారు అని అనుకోవచ్చు. చూస్తే క్లియర్గా అర్థమవుతుంది, ఏదో సిలిండర్ బ్లాస్టో లేకపోతే కారులో సిలిండర్ బేలో అది జరిగిన ప్రమాదం కాదు. క్లియర్గా ఇది ఉగ్ర దాడి అని మనకు అర్థమవుతోంది. దీనికి సంబంధించిన ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఎర్రకోట, లాల్ కిలా, చాందినీ చౌక్ ఎదురుగానే ఉంటుంది. ఎర్రకోట మీదనే భారతదేశ ప్రధానమంత్రి ఎవరున్నా సరే ఆగస్టు 15వ తేదీన ఎర్రకోట మీద జెండా ఎగరేస్తారు. సో ఉగ్రవాదులు ప్రధానంగా ఇప్పుడు ఇక్కడ ఈ ప్లేస్ను ఎంచుకోవడానికి మన ప్రధాన కారణం ఏంటంటే భారతదేశ ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా మంటగలపాలి ఒకటి. రెండవది, ఉగ్రవాద దాడులకు పాల్పడి భారతదేశంలో అంతర్గతంగా మత కలహాల్ని చేయాలి ఒకటి. ఎందుకంటే ఇంతకాలం అయింది కేవలం జమ్మూ కాశ్మీర్ వరకే పరిమితమైంది. మొన్న పహల్గామ్ ఇన్సిడెంట్ అయినా లేకపోతే అంతకుముందు ఇన్సిడెంట్స్ అయినా కేవలం జమ్మూ కాశ్మీర్లో ఒక పార్ట్ వరకు మాత్రమే పరిమితమైంది. కానీ ఏకంగా భారతదేశ రాజధాని నగరం మీద ఇవాళ ఈ ఉగ్రవాద పంజా విసిరారు. దీని ఉద్దేశం అల్టిమేట్గా దేశంలో యూనిటీ దెబ్బతివ్వాలి. మేము ఉన్నాము, ఇంకా స్లీపర్ సెల్స్ కాదు, ఇంకా ఉగ్రవాద యాక్టివిటీస్ ఉన్నాయి అని చెప్పడానికి ప్రయత్నించారని మనం చెప్పొచ్చు. ఈ ఎర్రకోటకు సమీపంలో, ఎర్రకోట లాల్ కిలా అంటారు ఢిల్లీలో, ఎర్రకోట అని మనం తెలుగులో అంటాం, రెడ్ ఫోర్ట్ ఇంగ్లీష్ అంటాం. ఈ ఎర్రకోటకు సమీపంలోని మెట్రో స్టేషన్ దగ్గర ఈ సాయంత్రం 6:45 ఒక్కసారిగా అక్కడ పెద్ద శబ్దం వినిపించింది. పెద్ద శబ్దం చూసేసరికి కారుకు మంటలు అంటుకున్న పరిస్థితి. గేట్ నెంబర్ 1, మెట్రో స్టేషన్కు 4-5 గేట్స్ ఉంటాయి, మీకు తెలుసు కదా. మెట్రో స్టేషన్లో లాల్ కిలా మెట్రో స్టేషన్కు గేట్ నెంబర్ 1 దగ్గర ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఢిల్లీ సంబంధించిన పోలీసులు వెంటనే అక్కడే చాలా పెద్ద ఎత్తున సెక్యూరిటీ ఉంటుంది. లాల్ కిలా కానీ తర్వాత దానికి ఎదురుగా చాందినీ చౌక్లో కానీ ఎప్పుడు కూడా పోలీస్ పహారం ఉంటుంది. ఎందుకంటే ఎర్రకోట సాయంత్రం 5 గంటల వరకు కూడా ప్రజలు చూడొచ్చు. ఆ తర్వాత కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో నిత్యం భద్రత ఉంటుంది. భద్రత ఉన్న ప్రాంతంలో ఒక్కసారిగా కారులో బాంబు పేలి చుట్టుపక్కల 5 కార్లలో కూడా బ్లాస్ట్ సంభవించాయి. ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం మేరకు, అనధికారిక సమాచారం, 8 మంది మృతి చెందినట్టుగా భావిస్తున్నారు. 8 మంది మృతి చెందినట్టుగా చెప్తున్నారు. చాలా మంది గాయపడ్డారు. లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ హాస్పిటల్, LNJP హాస్పిటల్, లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ సంస్మరణార్థం ఆసుపత్రి చేశారు. ఆ ఆసుపత్రికి కొద్దిసేపటి క్రితమే దాదాపు అందరినీ కూడా తీసుకొచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే మనం నిన్ననే